స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు 16,500 కోట్ల నిధులు మురిగిపోకుండా అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. శాసనమండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేది వైసీపీ సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైకాపా సభ్యుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారీ వాహనాల భద్రత, ఫిట్నెస్ తనిఖీలపై కీలక సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్లు, వెనుక లైట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా వాహనాల ఫిట్నెస్ ను ఖచ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 2025లో 2,44,604 వాహనాలను 2026 జూలై వరకు 1,04,543 వాహనాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 24 ఏటీసీ కేంద్రాల్లో ఫిట్నెస్ పునరుద్ధరణ సమయంలో 30 విజువల్, 19 ఫంక్షనల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లోపాలు ఉంటే సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పారు. దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని ఆ జిల్లాకు తాను ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొబ్బరి సాగులో 10,000 హెక్టార్లోని కొబ్బరి తోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టి మట్టి కూడా తీయకపోవటం వల్ల సముద్రం నీరు వెనక్కి వచ్చి చెట్టు ఉన్నపలంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు 1000 సాయం చేసి కొత్త మొక్కలు పెట్టించాలని ప్రతిపాదన ఉందన్నారు. కొబ్బరి తోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు వివరాలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను మూసివేయలేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు 2022-23 ఏడాదిలో 7.6% తగ్గాయి. 2023-24 ఏడాదిలో 3.3% తగ్గాయి. 2024-25లో 3.24% తగ్గాయి. ఇవి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలను నివారించాం, నకిలీ డేటాను తొలగించాం. దీంతో 2025-26లో 1.69% ప్రవేశాలు తగ్గాయి. 2026-27 ఏడాదికి వచ్చేసరికి 0.94% ప్రవేశాలు పెరిగాయని మంత్రి చెప్పారు. స్థానిక స్వపరిపాలనలో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంపై శాసనసభలో లఘు చర్చ జరిగింది. మంత్రి సవిత ఈ చర్చను ప్రారంభించారు. బీసీలకు అవకాశం ఇవ్వడం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కల్పించడం తమ విధి అని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు ఈ రోజు మంత్రి మండలిలో ఆమోదించామన్నారు. జగన్ హయాంలో బీసీలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వైసీపీ నిర్వాకం వల్ల బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణ ప్రాంతాల్లో 33% మేర రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు 24%కు తగ్గించిందని, రిజర్వేషన్లో 10% కోత వల్ల 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారని తెలిపారు. బీసీలకు మరోసారి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి సీఎం చంద్రబాబు నిర్ణయించారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించబోతున్నామని చెప్పారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా 2వ రోజు కూడా ప్రభుత్వం తోకముడిచిందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణకు భయపడి ప్రభుత్వం మళ్లీ పారిపోయిందని ఆక్షేపించారు. శాసనమండలి సమావేశాలు వాయిదా పడ్డ అనంతరం మీడియా పాయింట్ వద్ద బొత్స మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద చర్చలు కోరితే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో అక్రమాలకు ఆధారాలున్నా స్పందించడం లేదని బొత్స మండిపడ్డారు. అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని అడిగితే సమాధానం లేదన్నారు. ప్రజల సమస్యలే తమకు ముఖ్యమని కబుర్లు చెబుతున్నారన్నారు. డీఎస్సీలో అక్రమాలపై విచారణకు భయపడుతున్నారంటేనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. అనేక మంది ఈ బస్సుల్లో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. బస్సు యజమాని నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ కాకుండా మర్డర్ కేసు నమోదు చేయాలని కోరారు. ఆటోలకు 10,000 రూపాయల ఫైన్లు వేసే అధికారులు ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు ఎందుకు జరిమానాలు విధించడం లేదని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ యాప్లోనే అన్ని బస్సులు బుకింగ్లు జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉపాలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తజనం పరవశించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఏవి రాజమౌళి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న రాజమౌళికి వేద పండితులు ఆశీస్సులు పలికి అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం అందజేశారు. గుంటూరు జిల్లా నవలూరు రైతులకు సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. దశాబ్దాలుగా భూములు అనుభవిస్తున్న ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గత శతాబ్ద కాలంగా భారతదేశంలో సాగుతున్న రకరకాల సామాజిక రాజకీయ ఉద్యమాల్లో యువత మరియు విద్యార్థుల పాత్రే అత్యంత కీలకమైనదని ఏషియా జాతీయ అధ్యక్షులు నేహా మరియు నాగార్జున యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను లాక్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నూతన విద్యా విధానం మరియు ఎన్డీపీలను రద్దు చేసేంత వరకు విద్యార్థి లోకం విశ్రమించకూడదని, మత కులపరమైన విద్వేష విధానాలను యువత ఏకమై వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా పక్కా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తుందని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు జగదీష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదన్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనికిమాలిన పాలక వర్గాలు గత 10 సంవత్సరాలుగా విజయవాడ నగరాన్ని హస్తగతం చేసుకుని నగరాన్ని మురికి కుంపగా తయారు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని రాబోయే స్థానిక ఎన్నికల్లో అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ విమర్శించారు.